ఇంటిలో శివలింగం ఉండవచ్చా? ఏ నియమాలు పాటిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి? మన దేశంలో ప్రతి ఊరిలోనూ చిన్న చిన్న గ్రామాల్లోనూ కూడా శివాలయం ఉంటుంది. శివాలయం లేని ఊరు లేదంటే అతిశయోక్తి కాదేమో. మనలో చాలామంది ప్రతి సోమవారం శివాలయానికి వెళ్తూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రమే దేవుని మందిరంలో శివలింగాన్ని పెట్టి పూజిస్తూ ఉంటారు. కొంతమంది ఇంటిలో శివలింగం ఉండకూడదని అంటూ ఉంటారు. ఇంటిలో శివలింగాన్ని పూజ చేయవచ్చా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఈ రోజు ఈ సందేహం గురించి తెలుసుకుందాం. మన దేశంలో చరిత్రకు అందని కాలం నుంచి శివ పూజ కనిపిస్తుందని చరిత్రకారులు అంటున్నారు. అమర్నాథ్, కేదార్నాథ్ మొదలు రామేశ్వరం దాకా యావత్ భారతదేశం శివక్షేత్రాలే ఉన్నాయి. ఇంటిలో శివుని పటాన్ని పూజ చేయవచ్చు, కానీ లింగ రూపంలో శివార్చన చేయకూడదని అంటూ ఉంటారు. శివపురాణం, దేవి భాగవతం, స్కంద పురాణం వంటి పురాణాలను చూసినప్పుడు ఇంటిలో శివలింగం ఉండడం తప్పు కాదని అనిపిస్తుంది. శివలింగాన్ని పూజిస్తే ఐశ్వర్యం కలుగుతుంది. ఇంటిలో శివలింగం ఉంటే ఐశ్వర్యం కలగడమే కాకుండా ప్రశాంతమైన వాతావరణం నెలకొని మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే ఇంటిలో శివలింగాన్ని పెట్టుకునే ముందు కొన్ని సూచనలు, నియమాలు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. పండితులు చెబుతున్న ప్రకారం శివలింగం బొటన వేలంత మాత్రమే ఉండాలి. లేదంటే మనం పిడికిలి బిగించినప్పుడు అందులో ఇమిడిపోయి బయటికి కనిపించినంత సైజులో మాత్రమే ఉండాలి. అంతకన్నా పెద్ద శివలింగాన్ని ఇంటిలో పెట్టకూడదు. శివునికి కుంకుమతో పూజ చేయకూడదు. బిల్వదళాలు, విభూతి, పాలు, తేనె, నీరు వంటి వాటితో పూజ చేయాలి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే శివలింగం ఇంటిలో ఉంటే ప్రతిరోజు తప్పనిసరిగా అభిషేకం, నైవేద్యం చేయవలసిందే. ఎటువంటి ఆటంకాలు వచ్చినా ఇంటిలోని వారు ఎవరో ఒకరు తప్పనిసరిగా చేయవలసిందే. ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు ఎవరికి పూజ చేయడం కుదరని పక్షంలో శివలింగాన్ని బియ్యం బస్తాలో పెట్టాలి. ఈ విధంగా చేయడం వలన పూజ చేయని దోషం రాదు. ఈ నియమాలను తప్పనిసరిగా పాటిస్తే మాత్రం శివలింగాన్ని ఇంటిలో పూజించుకోవచ్చు. ఈ నియమాలను పాటించలేని వారు మాత్రం శివలింగాన్ని ఇంటిలో పూజించకూడదు. శుభమస్తు.